మాట్లాడండి. కర్ణాటకలో ఎట్లుంది బస్సు గురించి చెప్తాను. కర్ణాటకలో చాలా బాగుంది. బస్సు సిస్టమ్ తక్కువ పెట్టుబడితో ఐడియాలజీ బాగుంది. మెట్రో మోడల్ గా ఉంది. బస్ స్టాండ్ పబ్లిక్ డైరెక్ట్ పోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. సూపర్ ఫాస్ట్ సర్వీస్ బాగుంది. ఇది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాగా అంతా వాళ్ళ భాషలనే రాసుకోవడం జరిగింది. మన అదే సెంట్రల్ కు సంబంధించినవి కూడా ఇక్కడ అదే భాషల్లో రాయడం జరుగుతుంది. ఏది ప్రభుత్వ పథకాలు కావచ్చు, వేరే విషయం ఏదైనా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ ది. మన తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రం ఖచ్చితంగా సరే అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. అర్థం కావాలనుకుంటే ఇంగ్లీష్ లో పెట్టడం తప్పులేదు, కానీ మన తెలుగును తీసేసి హిందీ పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం వ్యతిరేకించడమే కాదు, అది పద్ధతి కూడా కాదు. ఏ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర భాషను కాపాడుకుంటున్నారు, పాటిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు. వేరే భాష మాట్లాడాలి, ఇంకోటి వేరే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, కానీ తెలుగును మరవద్దని మన ఒక ఆలోచన. ఇప్పుడు ఇక్కడ మన కర్ణాటకలో చూస్తే ఎక్కడ చూసినా కర్ణాటక భాషలే బోర్డులు ఉన్నాయి తప్ప ఇంగ్లీష్ లో కూడా పెట్టలే. తప్పదు అనుకుంటే సెంట్రల్ సంబంధించిన మాత్రమే బిల్డింగ్స్ అనుకోవచ్చు, రోడ్డుకు సంబంధించినవి కావచ్చు, ఏ ఆఫీసులు అనుకో అలాంటికి సంబంధించినవి మాత్రమే. రైల్వే ఉందనుకో ఉదాహరణకు సెంట్రల్ కి, అలాంటికి మాత్రమే ఓన్లీ ఇంగ్లీష్ వాడడం జరిగింది. కానీ మిగతా వీటికి మొత్తం కన్నడలనే ఉన్నది. కన్నడకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. లోకల్ భాష కనుక వాళ్ళకి ప్రేమ అభిమానం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు సంస్కృతి అనుకో భాషా పరంగా అనుకో కాపాడుకుంటారు. అది ఎక్సలెంట్. మన దగ్గర మెట్రో ఎట్లుందో మెట్రో లెక్కనే ఇక్కడ బస్ సర్వీస్ సేమ్ ఉంది. పైన మెట్రో పోతుంది, ఇక్కడ మాత్రం స్పెషల్ గా మెట్రో బస్ రూట్ ఇచ్చిన బస్ స్టాప్. అది వాస్తవానికి ఫాస్ట్ గా డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్లకు మంచి మార్గం. అది వీలైనంత తొందరగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ దెబ్బలు తప్పుతాయి. అందులో 100 కావచ్చు, 101 కావచ్చు, 108 అంటే అంబులెన్స్, పోలీస్ వాళ్ళకు, ఫైరింగ్ వాళ్ళకు అవకాశాలు కల్పించారు. గవర్నమెంట్ వెరీ గుడ్ డిసిషన్. ఓకే, తెలంగాణలో అంతా ఉచిత బస్ సర్వీస్ గురించి మనం మాట్లాడారా? రాత్రి ఉచిత బస్ సర్వీస్ పర్లేదు, ఇక్కడ నడుస్తుంది. రాత్రి మాట్లాడారు కదా మీరు ఉచిత బస్ సర్వీస్ గురించి, డ్రైవర్ తోటి మాట్లాడారు కదా కర్ణాటకలో. ఎట్లుంది, ఏమని చెప్పిండు ఆ డ్రైవర్? ఫస్ట్ మేము గోవా నుంచి కర్ణాటక రాత్రి రీచ్ అయినాము. హోటల్లో స్పెండ్ చేసినాము. అందులో భాగంగానే కిందికి వచ్చి సిటీ కొంచెం చూడడం జరిగింది. బస్ స్టాపులు మంచిగా ఉన్నాయి. ఆటోలు కూడా ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి. అంతా బాగానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ బస్సు మన తెలంగాణలో అంటే ఫస్ట్ కర్ణాటకలోనే పెట్టిరు ఫ్రీ బస్సు. వాళ్ళని చూసి మన తెలంగాణలో పెట్టిరు. కొందరిని అడిగి తెలుసుకున్నాము. మహిళలు చాలా రష్ గా వస్తున్నారు. అయితే అవసరాన్ని బట్టే ఆ ఉచిత ప్రయాణం అనేది యూజ్ చేసుకోవాలి మహిళలకు. మహిళా సోదరు మహిళలకు తెలియజెప్పేది ఏంటంటే మహిళలు ఖచ్చితంగా పోవాలనుకుంటేనే పోవాలి. మరీ ఎటుగాక ఫ్రీ ఉందని చెప్పి బస్సులల్లో ఫ్రీగా పోతే మరి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఫ్రీ అనేది అందరికి వస్తుంది మహిళలకు. కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడంలో మన మీద మరి డిపెండ్ ఉంటుంది. అయిందానికి కాందానికి షాపింగ్ అని దానికని దీనికని కాకుండా అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోండి, బాగుంటది. కర్ణాటక సిస్టమ్ బాగుంది, గవర్నమెంట్ సిస్టమ్ బాగుంది, మంచి సిస్టమ్. సిద్ధరామయ్య, డికే శివకుమార్ గారి నాయకత్వంలో సూపర్. బెంగళూరు, కర్ణాటక సూపర్. కానీ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ లో చూపిస్తారు. తర్వాత సెకండ్ రాజధానిగా చెప్పుకోదగింది ఏంటంటే వరంగల్ అనేది ఉంది. ఓకే, అంతకు మించి నల్గొండ చూసుకున్నా, మహబూబ్నగర్ తీసుకున్నా, ఇటు వచ్చేసి ఇంకా వేరే వేరే డిస్టిక్లు భువనగిరి చూసుకున్నా కానీ అంత పెద్ద చెప్పుకోదగిన డెవలప్మెంట్ కానీ అంత ప్రియారిటీ కానీ ఇవ్వడం లేదు. విదేశీ కావచ్చు, స్వదేశీలు కావచ్చు, ఒక హైదరాబాద్ తర్వాత వరంగల్తో హైదరాబాదే ఉన్నది తప్పించి. కానీ ఇక్కడ అలా లేదు. ఏ స్టేట్ చూసుకున్నా ఇప్పుడు హుబ్లీకి వచ్చిన ఉదాహరణకు, హుబ్లీలో ధన్వాడ టు హుబ్లీ జంట నగరాలు అసలు చూస్తే ఎట్లా ఉందంటే అరే హైదరాబాద్ ప్లేస్ లాగానే మొత్తం సిటీ లాగానే ఉంది. ఇట్లా మన తెలంగాణలో కూడా ప్రతి డిస్టిక్ ఇలా డెవలప్మెంట్, ప్రతి ఒక్క హైదరాబాదే కాదు మిగతా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, సిటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా సరిపోదు. సిటీ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా అన్ని డిస్టిక్లు డెవలప్మెంట్ అయినప్పుడే
తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్కే పరిమితం చేయొద్దు. ఇది ఆనాడు నుంచి కొనసాగుతుంది. ఇప్పటి నుంచి స్వస్తిపలికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ పిఆర్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో చూసినా నేర్చుకోవాలి కనీసం. ఎందుకంటే మేము గోవా పోయినాం, అందులో భాగంగా కర్ణాటక రీచ్ అయినాము. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ హుబ్లీలో స్టే చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు తిరిగినాము. ఇక్కడ సిటీ కూడా పర్లేదు, బాగా ఉంది. ఇట్లా కూడా ప్రతి మన హైదరాబాద్ తెలంగాణలో కూడా ప్రతి ఒక్క డిస్టిక్ ఇట్లా ప్రియారిటీ ఇచ్చి అన్ని డిస్టిక్లను అభివృద్ధి చేసి మంచిగా చూపిస్తే బాగుంటుంది. బాగుంది. ఇది ఇక్కడి పరిస్థితి, కర్ణాటక హుబ్లీ ఇక్కడి పరిస్థితి. మేము అట్లా తిరిగేసి వస్తున్నాము. లైవ్లో చూసాము కాబట్టి ప్రతిదాన్ని కూడా మేము అనుభవించాము. అనుభవం నుంచి చెప్తున్న మాటలు చూసి ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు ఇని చెప్పడం కాదు. అనుభవాన్ని బట్టి అనుభవంతో మాట్లాడుతున్న మాటలు, అనుభవంతో చెప్తున్న మాటలు. మొత్తానికైతే ఈ టూర్లో భాగంగా కర్ణాటక మొదలు గోవా పోయినాం. గోవా నుంచి కర్ణాటక నుంచి హుబ్లీ నుంచి ఇప్పుడు మంత్రాలయం పోతున్నాము. మంత్రాలయం నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రావడం అనేది జరుగుతుంది.